ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ. రాజ్నాథ్, అజిత్ డోబాల్, సిడిఎస్ అనిల్ చౌహాన్తో పాటు త్రివిధ దళాల అధిపతులు హాజరు. జాతీయ భద్రతా ప్రయోజనాల కోసం స్పైవేర్ను కలిగి ఉండటం తప్పు కాదన్న సుప్రీంకోర్టు. అయితే ఈ నిఘా వ్యవస్థను ఎవరిపై ఉపయోగించాలో ఆలోచించాల్సిన అవసరం ఉందన్న ధర్మాసనం. మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో నగరంలో భద్రతను కట్టుదిట్టం చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్లో సుందరీకరణ పనులను పూర్తి చేయాలని ఆదేశం. అతిథులు పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా ఏర్పాట్లు చేయాలని సూచన. 10 రోజుల్లో గ్రామాల్లో రెవెన్యూ అధికారులను నియమిస్తామన్న మంత్రి పొంగులేటి. జూన్ 2వ తేదీ వరకు పైలట్ మండలాల్లో భూ సంబంధిత సమస్యలను పరిష్కరిస్తామని వెల్లడి. భూదాన్ భూముల వ్యవహారంలో హైకోర్టును ఆశ్రయించిన ఐపీఎస్ అధికారులు. గతంలో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్. వచ్చే నెల 7 నుంచి తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె. మే 5న కార్మిక కవాతు. సమస్యలను పరిష్కరించకపోతే సమ్మె తప్పదన్న జేఏసీ. రేపు 10వ తరగతి ఫలితాలు మధ్యాహ్నం 1 గంటకు విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి.